ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఆమె ప్రజలకు కార్మిక దినోత్సవం, మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్సార్సీపీ పార్టీ అంటేనే కార్మికులకు, పేదవాళ్లకు అండగా ఉండే పార్టీ అన్నారామె. జగన్పై ప్రజలకు ఎంతటి అభిమానం ఉందో ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు తెలిసిందని అన్నారు కేశినేని శ్వేత. ఆయనను మళ్లీ గెలిపించుకుంటామని చెబుతున్నారని ఆమె అన్నారు. వైసీపీ మేనిఫెస్టో అందరికీ ఉపయోగపడేలా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చేయూత పథకం ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారామె. అలాగే విజయవాడ ప్రజల రుణం తీర్చుకోవడానికి నిరంతరం కష్టపడే వ్యక్తి కేశినేని నాని అని కేశినేని శ్వేత చెప్పారు. ప్రజలందరూ కేశినేని నానిని ఎంపీగా గెలిపించుకుంటామని, ఏ గడపకు వెళ్లినా కేశినేని నానియే మా ఎంపీ అంటున్నారని ఆయన కూతురు శ్వేత చెప్పారు. 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడను కేశినేని నాని ఎంపీ అయ్యాక నవనిర్మాణ విజయవాడగా తీర్చిదిద్దారని అన్నారు. కేశినేని నాని ఎంపీ అవ్వకముందు విజయవాడ ఎలా ఉందో, ఎంపీ అయ్యాక ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారని కేశినేని శ్వేత చెప్పారు. చలపతి అప్పాజీ గారితో ఈరోజు గడప గడప పాదయాత్ర జరుగుతుంది. చాలా మంచి స్పందన ఉంది. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అనేది కార్మికులకి, కర్షకులకి, అలాగే పేదవారి పక్షాన నిలిచే ప్రభుత్వం అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసిందే. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి మా జగనన్నని గెలిపించుకుంటాం, మా జగన్ బిడ్డని గెలిపించుకుంటాం, మా జగన్ మామని గెలిపించుకుంటాం అని వాళ్ళ సొంత ఇంటి ఒక కుటుంబ సభ్యుల్లాగా మా వాడు అనే ఒక ఫీలింగ్తో ఆయన గెలిపించుకుంటాం అనే ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు మొన్న మేనిఫెస్టోలో చూసుకుంటే కూడా అన్ని రకాలుగా గిగ్ వర్కర్స్ నుంచి స్విగ్గీ, జొమాటో గిగ్ వర్కర్స్ ఈరోజు మన విజయవాడ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే ఆటో కార్మికులకు కానీ, లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఈ రకంగా చాలా వరకు కూడా మన మేనిఫెస్టోలో బీమా పథకాల ద్వారా, అలాగే వాహన మిత్రాల ద్వారా చాలా రకాలుగా, మళ్ళీ అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి చేయూత ద్వారా అన్ని రకాలుగా కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం, అలాగే కేశినేని నాని గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా పట్టం కడుతున్నారు. ఎందుకంటే కేశినేని నాని గారు ఇక్కడే పుట్టి పెరిగి ఆయన ప్రతి మెట్లో కూడా ఇక్కడ విజయవాడ ప్రజలు ఆయనతో పాటు ఉన్నారు. ప్రత్యేకంగా ఆటోనగర్ ప్రజలు ఆయనతో పాటు ఉన్నారు అనే ఒక ఫీలింగ్తో ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ఈ ప్రాంతానికి రుణం తీర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో కూడా 8,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఆయన తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇదివరకు విజయవాడ బిఫోర్ నాని విజయవాడ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు కేశినేని నాని గారు ఆయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్థానికుడని, ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పారు. ఆయనకు ప్రజల మద్దతు ఇచ్చి గెలిపించాలని అన్నారు. ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా ఆసిఫ్ను గెలిపించాలని కోరుకుంటున్నానని కేశినేని శ్వేత చెప్పారు.